ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో సోదరుడు 39 డివిజన్లో సోదరుడు చేపలహరి ఆధ్వర్యంలో ఇఫ్తారు విందు మా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేయడం జరిగింది. రంజాన్ మాసం పవిత్ర మాసం. ముస్లిం సోదరులందరూ 5 సార్లు నమాజ్ చేస్తూ ఈ నెల రోజులు కఠోర దీక్ష చేస్తారు. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు చాలా ఎక్కువగా ఉన్నారు. దాదాపు 120 మసీదులు ఉన్నాయి. 120 మసీదులకు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మౌలిక వస్తువులు అయితే ఏమి, అలాగే గత 5 ఏళ్లలో ఎక్కడైతే మసీదులు ఇవన్నీ దెబ్బతిన్నాయంటే ఎక్కడే కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్ళ మసీదులకు అయితే ఏమి, అలాగే మసీదుల మరమ్మతులకు అయితే ఏమి, ఇమాములకైతే ఏమి, మౌజాములకైతే ఏమి ₹1 ఇచ్చిన దాఖలాలు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజీములకు దాదాపు ₹90 కోట్ల పెండింగ్ ఉంటే 90 కోట్ల రూపాయలు కానీ ఇమాం మౌజీములకి ఇవ్వడం జరిగింది. అలాగే మేము 2014 నుంచి 19 వరకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో రంజాన్ పండుగ కానుకగా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం రంజాన్ తోఫా రద్దు చేయడం జరిగింది. కనీసం 5 ఏళ్లలో ఒక్కసారిగా ఇవ్వలేదు. అంటే ముస్లిం మైనార్టీల్ని పట్టించుకోలేదు అసలు. కానీ మళ్ళా 2024లో మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకి అనేకమైనటువంటి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. ముఖ్యంగా దుల్హన్ పథకం మళ్ళా పునరుద్ధరిస్తున్నాం. అలాగే హజ్ యాత్రకు పోయే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. విదేశీ విద్య కానీ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే ఇమాం మౌజూములకు ఏవైతే గతంలో పెండింగ్ ఉన్నాయి బకాయిలు అవి ఇవ్వడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మసీదులకి వసతులు కల్పించడం అయితే ఏమి, అలాగే జామా మసీద్కి దాదాపు ₹1 కోటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ అయితే ఏమి, అక్కడ లైటింగ్ అయితే ఏమి, ఇవన్నీ అంటే గతంలో ఏ ప్రభుత్వము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయనంత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో కానీ ముస్లిం మైనార్టీలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి. దానిలో భాగంగానే సౌదీలో ఒక డ్రైవర్ ఇరుక్కుంటే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తన సొంత ఖర్చులతో సౌదీ నుంచి అనంతపూర్కి పిలిపించడం జరిగింది. మొన్న దాదాపు ₹12 లక్షల ఒక అమ్మాయికి ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో హెల్ప్ చేయడం జరిగింది. అదే కాకుండా సౌదీలో ఉండే డ్రైవర్కి CMRF కింద దాదాపు ₹5 లక్షల ఇప్పించడం జరిగింది. అంటే ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా CMRF గతంలో ఎప్పుడు రానంత ఇదిగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతుంది. దాదాపు 50% పైగా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన CMRF ఉన్నాయి ఇప్పటి వరకు. ఏ రోజు చెక్కులు వచ్చినా కానీ దాదాపు 50%, 60% పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు అంటే అంత కమిట్మెంట్ ఉంది మాకు ముస్లిం మైనార్టీ సోదరులు అంటే. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఏమీ చేయలేదు. అలాగే ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కానీ ముస్లిం పట్టించుకుని దాఖలాలేదు. కానీ ఈరోజు అనేకమైన మేము ఇవి చేశామని చెప్పేసి కళ్ళబోల్ని మాట్లాడడం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముస్లింల పక్షపాతి, ముస్లింకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తాను. ఎవరు మాట్లాడుతూ ఉంటారు ఆ చిన్న ఇష్యూస్. మా పార్టీ కార్యకర్త నన్ను పిలిచాడు. నాకు సమయభావం వల్ల నేను అనలేకపోయాను. నిన్న రాత్రి మా ఇంటికి రావడం కానీ జరిగింది. రంజాన్ రోజు మీ ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తానని కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ లోకల్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి పార్టీకి అండగట్టడం అంటే కొంతమంది నిరుద్యోగ రాజకీయవాదులు
పని లేని వాళ్ళు పెద్ద మనుషులుగా చెప్పుకునేవాళ్ళు. ఇది ఎంఎన్సేపును ఎమ్మెల్యే దొరకల్లా ఎమ్మెల్యే ఎక్కడ కనిపిస్తాడు బురుజు చల్దాం, ఎమ్మెల్యే ఎక్కడ కనిపిస్తాడు బురుజు చల్దాం. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు ఈ 20 నెలల కాలంలో దగ్గర 150 కోట్లు రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు కానీ తెలుసు, ప్రెస్ వాళ్ళకి కానీ, ఏ సందులోకి పోయినా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ఏ సందులోకి పోయినా ఏ వీధిలోకి పోయినా తార్ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు కట్టిస్తున్నాం. ఇంతకుముందు మీరు గతంలో 5 ఏళ్ళు ఎక్కడైనా ఈ అభివృద్ధి చూసారా? ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి మేయర్ ఒక ముస్లిం మైనార్టీ ఉన్నాడు. ముస్లిం మైనార్టీలకు ఎక్కడైనా ఏమైనా చేశాడా? ఆయన సొంత డివిజన్ లోనే పన్నులు దొరలాడుతున్నాయి ఈ రోజు కానీ చేశాడా? కానీ ఆయన మేయర్ గా ఉంటూ ఈ రోజు కానీ అంటే కార్పొరేటర్లు వాళ్ళే ఉన్నారు, మేయర్ గా వాళ్ళే ఉన్నారు, కానీ ఎమ్మెల్యే మీద బురుజాలను మొదలు పెట్టారు. అక్కడ ఇది లేదు, ఇక్కడ ఇది లేదని. ఖచ్చితంగా వాళ్ళ పీరియడ్ అయిపోతేనే డెవలప్మెంట్ అంటే ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి ఎవరు ఏమి చేసినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మమ్మల్ని చూసి ఎవరు ఓటేరు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి వేస్తారు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యం. మాకి ఎవరు ఏమైనా కానీ మా నాయకుడు ముఖ్యము, మాకు తెలుగుదేశం పార్టీ ముఖ్యం, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యం. ఇట్లా తాటాకు చప్పళ్ళకి భయపడడం మేము చిన్న జరిగినప్పుడు దాన్ని మా కార్యకర్తలు కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని సరి చెప్పుకుంటాం. అంతేగాని దాన్ని ఎవరు పిలవకపోయినా కానీ ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని తాటకి చెప్పలకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీని చూసి ఓట్లు వేసే పరిస్థితి వచ్చే ఎలక్షన్ లో 50 డివిజన్లు కొడతాం, 4 పంచాయతీలు కానీ కొడతాం.